రూ. 4 తేరగా వస్తాయంటే ఏం చేయడానికైనా సిద్ధపడిపోతున్నామండి. అన్నిటికంటే ముఖ్యంగా షార్ట్ కట్స్ వెతుకుతున్నామండి. చాలా తక్కువ పీరియడ్‌లో డబ్బు ఎలా సంపాదించేయొచ్చు అనేదే అందరి ఆరాటం కూడా. ఈ ఇంటర్నెట్ దానికి ఆజ్యం పోస్తోంది అన్నట్టు. రియల్ స్టోరీ చెప్తున్నాను. వనపర్తి నవీన్ కుమార్ అనే కుర్రాడు ఈ మధ్య దొరికిపోయాడండి. దొరికిపోవడం అంటే మామూలు క్రైమ్ కాదు. దొంగ నోట్ల ప్రింటింగు. వాడే స్వయంగా మొదలెట్టేశాడండి. ఒక ఇంట్లో మొదలెట్టేశాడు. విషయం ఏంటంటే కుర్రాడికి డిప్లొమా అయిపోయింది. గ్రాఫిక్ డిజైన్ మీద మంచి పట్టుంది, చాలా మంచి పట్టుంది. దీనికి వాడుకున్నాడు. ఇంటర్నెట్లోకి వెళ్ళి మంచి దొంగ నోట్ల ప్రింటింగ్కి వాడుకున్నాడు. కలకత్తా వెళ్ళాడు, ఎవరినో పరిచయం చేసుకున్నాడు ఇదే ఇంటర్నెట్లో. అక్కడ ట్రైనింగ్ తీసుకున్నాడు. వాడేమో గుజరాత్లో ఒక టీంకి ఒక ముఠా కప్ చెప్తే ఆ ముఠా ఆర్డర్ ఇచ్చింది. దానికోసం కొంత డబ్బు అవసరం అవుతుంది కదా, ప్రింటింగ్ వగైరా వీటికి. ఎవరి దగ్గర అప్పు తీసుకొచ్చి 10-15 లక్షలు పెట్టుబడి పెట్టి ఒక ఇంట్లో ఏకంగా ఇండస్ట్రీ స్టార్ట్ చేశాడండి. చేసింది కంటిన్యూ ఎలా చేశాడు అంటే ఇక మీకు అర్థమైపోతుంది కదా, దొంగ నోట్లు ఎంత డేంజర్ అనేది, దేశ ఆర్థిక వ్యవస్థను ఎలా చిన్నాభిన్నం చేస్తుంది అనేది. సో ఇక్కడ 10,000 కమిషన్ అండి. అంటే వీడు ₹1,00,000 నోట్లు ప్రింట్ చేస్తే అది తీసుకెళ్ళిన వాడు వీడికి 10,000 మామూలు డబ్బులు ఇస్తాడు అన్నట్టు. దొరికిపోయాడు. ముఠా కోసం మిగిలిన పోలీసులంతా కూడా సెర్చ్ చేస్తున్నారు. చూశారు కదా, షార్ట్ కట్స్. తేలిగ్గా సంపాదించాలి, కష్టపడకుండా సంపాదించాలి అంటే ఎవరి పరిస్థితి అయినా ఇంతే ఉంటుందండి. కామెంట్లో చెప్పండి మీ ఒపీనియన్.